హాయ్ అండి. నేను ఈరోజు మనీ ప్లాంట్ రీపాటింగ్ చేస్తున్నానండి. ఈ చిన్న పాట్‌లో ఉండే అండి మనీ ప్లాంట్. ఇంకా అది బాగా పెరిగింది. దాన్ని ఒక పెద్ద కుండీలోకి మార్చాలని ఇంకా ఒక పెద్ద కుండీ, ఇంకొంచెం కాంపోస్ట్ అవి తీసుకొచ్చి ఇలా రీపాటింగ్ చేస్తున్నానండి. అయితే ఈ మాస్టిక్ పెట్టుకోవడం వల్ల ఆకులన్నీ కొంచెం బాగా వాటికి సపోర్ట్ వచ్చి కొంచెం ఆకులు పెద్దగా పెరుగుతాయండి. అందుకే ఈ మాస్టిక్ తీసుకొచ్చి ఇంకా దీనికి ఇలా ఫిక్స్ చేసుకోవాలి. మాస్టిక్ ఇలా ఫిక్స్ చేసి ఇంకా ఈ మనీ ప్లాంట్ అంతా కొంచెం బాగా పెరిగింది కదండీ! అంతా చిక్కులు చిక్కులుగా అయిపోయింది. దాన్నంతా ఒక్కొక్క కొమ్మగా విడదీసుకొని చక్కగా ఈ మాస్టిక్ చుట్టూరుగా చుట్టుకోవాలండి. ఒక్కొక్క కొమ్మ ఇలాగా రౌండ్గా చిన్నగా కింది నుండి అలా పైకి అలా రౌండ్గా చుట్టుకోవాలండి. ఇలా చుట్టుకోవడంతో ఆకులకి ఈ స్టెమ్కి కొంచెం సపోర్ట్ ఏర్పడి ఆకులు కొంచెం బాగా పెద్దగా హెల్దీగా పెరుగుతాయండి. ఇలా రౌండ్గా చుట్టుకొని మనము ఒక దారంతో ఏదైనా ఒక వైర్ తోటి అలా కొంచెం ఫిక్స్ చేసుకోవాలి. ఇలా చిన్నగా ఫిక్స్ చేసుకోవాలి. గట్టిగా కాకుండా కొంచెం మెల్లిగా ఇలా ఫిక్స్ చేసుకోవాలి. అలాగే అన్ని స్టెమ్స్ కూడా ఒకటి ఒకటి తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి. అన్నీ ఇలాగా చిన్నగా ఉంటే అక్కడ ఇంకొక వైర్ తోటి లేదా ఇంకొక దారంతో గట్టిగా కట్టుకోవాలండి. ఇలాగా చిన్నగా అట్లా ముడేసుకోవాలి. మాస్టిక్స్ ఏమో మీషోలో తెప్పించానండి. 200కి 4 ఏమో వచ్చినాయి. పోతే ఇవి 2 ఫీట్ హైటే ఉన్నాయి. ఇంకా ఈ చిన్న కుండీకి చాలు అని నేను ఈ 2 ఫీట్ మాస్టిక్ ఫిక్స్ చేసి ఇలాగా అన్ని దారంతో ఇలా గట్టిగా కట్టుకోవాలండి. కొంచెం నిదానంగా చేసుకోవాలండి. ఎందుకంటే అవి కొమ్మలన్నీ లేతగా ఉంటాయి కదా, విరిగిపోతాయి అన్నమాట. అలాగా ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి. పైకి కొంచెం అట్లా ఉంటే మనం మళ్ళీ దాన్ని వేరేగా ఒక తీగలాగా మళ్ళీ పాకించుకోవచ్చు. బాగా పెద్దగా అయింది కదండి, అందుకే ఎక్కువ టైం పడుతుంది. కొంచెం నిదానంగా చుట్టుకోవాలి. ఇలాగా చుట్టుకొని ఒక్కొక్క దానికి కొంచెం దారంతో గట్టిగా కట్టుకోవాలి.
ఒకదానికొకటి అంతా తీగల్లాగా అల్లుకుపోయింది. ఈ పెద్దగా ఉన్న కొమ్మలన్నీ ఇలా పైకి అనుకొని ఒక చిన్న ముడిలాగా వేసుకోవాలండి. అవన్నీ కూడా ఒక దారంతో కట్టుకోవాలి. మనకి ఇంతే హైట్ ఉండాలంటే ఇక్కడికే ఇలా కట్టేసి ఇంకా పెరిగిన కొద్దీ కటింగ్ చేసుకోవచ్చండి. కొంచెం ఇలా మనం తీగలాగా పాకిద్దాము అనుకుంటే ఇంకా కొంచెం ఇలా అన్ని తీసేసుకొని ఒక వైర్ కట్టేసి దేనికైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలా కట్టేసి నేను ఇక్కడ ఊరికే అలా కిటికీకి ఆ వైరు అక్కడ ఒక పైప్ ఉంది, దానికి సపోర్ట్గా అట్లా కట్టానండి. మన ఇష్టం, ఇంకా పెద్దగా కావాలనుకుంటే అట్లా చేయొచ్చు. చూడండి, ఇలా నేను రీపాటింగ్ చేసుకున్నాను. మనం డైలీ కొంచెం నీళ్ళు ఇచ్చేసి నేను కొంచెం వర్మీ కంపోస్ట్ ఇంకా ఎర్రమట్టి కలిపి పెట్టానండి. 15 రోజులకు ఒకసారి కావాలనుకుంటే మనము అలా 15 రోజులకు ఒకసారి అలాగా మనము ఎప్సమ్ సాల్ట్ లేదంటే బియ్యం కడిగిన నీళ్ళు ఏమీ వేయకున్నా మనీ ప్లాంట్ ఊరికేనే పెరుగుతుందండి. ఆ స్టిక్కి మౌస్ స్టిక్కి నీళ్ళు వేస్తే అది ఎప్పటికీ తడిగా ఉండి మొక్క బాగా పెరుగుతుందండి. అంతే అండి. ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.